వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో స్థానిక బాలాజీ ఆలయంలో సేవ్ వ్యవస్థాపకులు విజయరామ్ ఆవులను సందర్శించి ఆవుల పెంపకంలో వాటి వల్ల వచ్చే ఆవు పేడ, ఆవు మూత్రంతో వ్యవసాయానికి ఉపయోగపడే సేంద్రియాలను పంటలకు ఉపయోగించుకోవచ్చని రైతులకు అవగాహన కల్పించారు. కాలానికి అనుగుణంగా మనుషులు తినే ఆహారంపై, వండే విధానంపై అవగాహన కల్పిస్తూ వంటకాలు ఎటువంటి పాత్రలు వాడాలో సూచించారు. మట్టి కుండల్లో, ఇత్తడి, కంచు గిన్నెల్లో ఆహారం వండుకోవడం ద్వారా అనారోగ్యానికి గురికారు అని 2-3 గంటల ముందే బియ్యాన్ని నానబెట్టి ఎసరు మరుగుతున్న నీటిలో వేసి వండుకోవాలి. గంజిలో ఆవు నెయ్యి లేదా మంచినీటిని కలుపుకొని పరగడుపుకునే ప్రతిరోజు తాగితే ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియా పెరుగుతుంది. జామ, మామిడి, పుదీనా ఆకుల్ని మరిగించి చల్లార్చి తాగాలి అన్నారు. వ్యవసాయానికి పంటలకు ఎలా తయారు చేయాలో విధానాన్ని, వాటికి కావలసిన పదార్థాలను 2 కేజీల శనగపిండి, 10 కేజీల నాటు ఆవు పేడ, 10 లీటర్ల మూత్రం, 2 కేజీల బెల్లం కలిపి 200 లీటర్ల డ్రమ్ములో నీడ పట్టున ఘన జీవామృతం తయారు చేసుకోవాలి. దీంతో వానపాములు బాగా ఉత్పత్తి అయ్యి వర్షపు నీళ్లను భూమిలో నిల్వ ఉంచేందుకు తోడ్పడతాయి. రైతులకు సూచన సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో బాలాజీ దేవస్థానం చైర్మన్ వడ్లకొండ శ్రీధర్, ఆలయ కమిటీ సభ్యులు చింతరాజు, కూర వేణుగోపాల్, చింత నాగేందర్, రాజమౌళి, చింత శ్రీనివాస్, సిబి శ్రీనివాస్ రైతులు పాల్గొన్నారు. మంచిది అని చెప్పాలని తెల్లారి అడ్రస్ వచ్చింది. చెన్నకి నాకు గోగుండే ఆడిని పోయినా వాడు చెప్పి ఎంత అంటే ఎన్ని కావాలని 1, 2, 4 వాడు ఇంతప్పుడు ధర చెప్పాడు. ఒకటి అడిగా ఈ బ్యాక్టీరియాని మనం బతికించుకోవాలి. పదులుగా ఉన్న మట్టి. అలానే మీరు పుట్టమట్టి అంటే ఈ పొట్టలు, చేమ పొట్టలు కాదు. దేని ఇల్లు మనం పాడు చేయకూడదు. ఇలా కలిపేసి ఇది కూడా ఇలాగే చెప్పాలి. గుడిలో ప్రదక్షిణ ఎలా చేస్తున్నాం ఇలా సవ్య దిశ అంటారు. సవ్య దిశ ఈల్డింగ్ రాదు, పంట ఈల్డింగ్ రాదు, వాళ్ళ పెట్టుబడి తగ్గట్టు ఈల్డింగ్ రాదు, వాళ్ళకు నష్టం వస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు మందులకు అలవాటుపడ్డ మన భూములు ఒక్కసారి సేంద్రియంగా రావాలంటే చాలా కష్టం. అందుకే మన ఆలోచన ఏంటంటే ఫస్ట్ మన ఇంటి మందం స్టార్ట్ చేసుకుందాం. నేను ఇప్పుడు 30 గుంటలలో, నాకున్న భూమిలో 30 నుంచి 40 గుంటలలో ఒక సంవత్సరం ఒకటే పంట పెట్టుకుంటాను. అది నాకు చేసుకున్నది కాదు, నేను చేయించుకుంటాను. మా దగ్గర సూర్యబాబు, శ్రీనివాసరావు వీళ్ళు మా భూములు కవులు చేస్తారు. వాళ్ళకు ఒకటే చెప్తాను, నా ఇంటి మందము మీకు, మా ఇంటి మందము ఈ ఒక్క 30-40 గుంటల మందం మాకు ఆర్గానిక్ ఆవు పేడతో పండించేయాలని నేను చెప్తుంటాను. ఆ రకంగా సంవత్సరానికి ఒకటే పంట 30-40 గుంటలలో ఒకటే పంట వేస్తూ, ఏది ఫస్ట్ క్రాప్ వర్షాకాల క్రాప్ తీసుకుంటూ ఫస్ట్ నేను చేసేది ఏంటంటే మనము సేంద్రియ ఎరువుల పద్ధతిలో పండిస్తే ఇంచుమించు ఒక 30 గుంటలు, 30-35 గుంటలకు ఒక 15 గింటలు, 14 గింటలు ప్యాడీ అనేది 5 గింటలు, 6 గింటలు అయిపోయినాయి. సమస్య ఏంటంటే మనం నివసిస్తున్న ఈ భూమండలం బాధపడుతుంది కేవలం మనిషి వల్లే. మనిషి ఒక్కడే ఈ భూమికి భారం. దీనివల్ల భూతాపం పెరుగుతుంది, వేడి పెరుగుతుంది. ఆ వేడి మంచిది కాదు, ఆ వేడి మంచిది కాదు.
దీన్ని తగ్గించాలి అంటే ఒకటే శరణ్యం, గోవు ఆధారితంగా పాలేకరంగా వ్యవసాయం చేయడం తప్ప వేరే మందులు ఈ భూమి తాపాన్ని తగ్గించడానికి మందులు. ఇంకొకటి సమస్య ఏంటంటే మన అందరికీ ఈరోజు భోజనం చేస్తున్న భోజనంలో ఎలాంటి పోషక విలువలు లేని ఆహారం, సూక్ష్మ పోషకాలు లేని ఆహారం 2-3 పూట్ల తింటున్నాం. ఈ ఆహారం ఎక్కడ ఉపయోగపడని ఆహారం. ఒక మొత్త వేణుగోపాల్ గారు వ్యవసాయం చేసేటప్పుడు పంపిస్తే ఇంట్లో వాళ్ళు సహకరించట్లేదు అన్నారు. ఏదో ఒక పూట భోజనం చేయడానికి ఇంత అవసరం పడాలా అని. మరి ఈ అన్ని విషయాల మీద జ్ఞానాన్ని పెంచడానికి ఎంత పని చేయాలి మనం? ఒకవైపు ఆయన వ్యవసాయం చేస్తూ ఆ విత్తనాన్ని సేకరించి దేశవాళి వంగడాన్ని విత్తనాన్ని పండించి ఇంటికి తీసుకొస్తే ఆడవాళ్ళకి ఈ విషయాలు ఎవరు చెప్పాలి? ఇది అమ్ముతూ తెచ్చాడు నా భర్త, దీన్ని నేను వండి నా పిల్లలకి పెడతాను, మంచి వారసు మా ఇంట్లోంచి వెళ్ళాలి అనేది వాళ్ళకు ఉండాలి కదా. మరి ఈ జ్ఞానాన్ని ఎవరు చెప్పాలి? స్వాములు ఎక్కడ మాట్లాడలేదు కదా వ్యవసాయం మీద, విత్తనం మీద. మరి ఎవరు మాట్లాడాలి? వీరికి మాట్లాడడానికి సమయాలు లేవు. ముఖ్యంగా నేను ఈ కొద్ది నిమిషాల్లో మీతో మాట్లాడడానికి ఎవరైతే ఈ వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన విషయం కొన్ని చెప్తాను, ఎందుకంటే సమయం చాలా తక్కువ. అయ్యా, ఈ బియ్యం వండుకోవడం దునుకాలు పెరుగుతున్నాయి. కొయ్య, పండించ, దుల్ప, నీళ్లు పెట్ట, దున్న, మళ్ళీ వరి నాటయ్య. భూమిలో బలం తగ్గిపోయింది, భూమిలో బలం లేదు. వచ్చే రోజులు భయంకరంగా ఉంటాయి. ఒకటే చెప్తున్నాం మిమ్మల్ని అందరినీ, మీరు ఎక్కువ చేయకుండా మీ ఇంటి మందమన్నా పశు పేడతోటి పంట పండించుకోండి. ఇంత కోడెరువు, ఆవు ఉంటే ఆవుల ఎరువు, బర్రెలు ఉంటే బర్రెల ఎరువు, మనం పంట పండించుకుంటే మనం దావకాలను కూడా బంద్ అవుతుంది. ఆవు మూత్రంతో మనం సార్ చెప్తారు ఏ విధంగా మనం చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది అంటే, కొన్ని వేల లీటర్ల ఆవు మూత్రం కలిపితే కూడా డ్రిప్ రూపేనా కానీ వేరే ఏ రూపేనా కానీ మనకు పెట్టిన చెట్లకు మనం వాటిని ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత ఏమవుతుంది, ఆవు ఉన్నది మన దగ్గర, పాలు పెట్టుకుంటున్నాం, దానికి వచ్చిన పేడను పక్కకి వేసుకుంటున్నాం, ఉన్న మూత్రాన్ని స్టోర్ చేసుకొని దాన్ని మనకు వచ్చే బోర్ నుండి కానీ బావి నుండి కానీ వచ్చే వాటర్ ద్వారా ఈ పశుమూత్రము ఇవన్నీ కలుపుకొని పంపిస్తే చెట్టు పురోగతి చెంది దాని నుండి వచ్చిన ఫలాలు మనం తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ స్వామి రాలే, ఎవ్రీ ఇయర్ నేను వాటి బియ్యం ఇచ్చేటువంటి కేసీఆర్ స్వామికి. మొన్న నేను పెండతోటి పండించిన వాటిలంటే 6,000 క్వింటల్ బియ్యం నేనే కొనుక్కున్నాను. అంటే ఒక మనిషి ఆలోచన విధానం మారాలి. నేను ఎప్పుడు యూరియానే చేస్తా, ఎప్పుడే పొటాషియం చేస్తా, ఎప్పుడు దుక్కిమందే చేస్తా, ఎప్పుడు ఈ స్ప్రే చేస్తా, నీ జీవితాన్ని నువ్వు ఖరాబ్ చేసుకుంటున్నావు. ప్రతి ఇంటికి ఒక గేదె ఉండాలి. కేరళ పోతే చూడండి, ప్రతి ఇంటికి 5 కొబ్బరి చెట్లు ఉంటాయి. ఇల్లు పర్మిషన్ కావాలంటే 5 కొబ్బరి చెట్లు ఉంటేనే ఇల్లు పర్మిషన్ ఇస్తాడు. మన దగ్గర కూడా ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా ఇంటికి వసతి ఉన్న వారికి ఒక ఆవు, ఒక బర్రె రైతులకు పర్మిషన్ ఇస్తే ఫ్రీగా ఇచ్చేయాలి. వాళ్ళు బళ్ళు ఆవులు పెంచుకుంటే వాళ్ళకు పర్మిషన్ లేదు అని. పశు సంపత్తి ఎక్కువ చేయాలి. పశు సంపత్తి అయితే పాల ప్యాకెట్లు బంద్ కావాలి. 60 రూపాయలు 70 రూపాయలు పెట్టి ఒక ప్యాకెట్ కొనుక్కుంటారు. కానీ వాళ్ళు ఎంత పాలల్లో ఎంత శాతం వెన్న ఉంటుంది, వెన్నను తీసేస్తున్నారు. మనకు వచ్చిన పాలల్లో ఉండేది సరైన పాలు కావాలి, అది కరెక్ట్ కాదు. మన దగ్గర కూడా సోదరులు ఇక్కడ దాదాపు 20-30 మంది రైతు సోదరులు వచ్చారు. మేము ఈ వేదిక నుండి కోరుతున్నాం, మేము మంచిగా పంట పండించుకొని ఒక ఆవు ఇస్తే చేసుకుంటామని తపన ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళకు ఆవు దేవాలయం తరఫున మీరు సంరక్షించుకొని పాలు మీరే తీసుకొని ఆ పంట పేడ కానీ మూత్రం కానీ దాంతో వాడుకునే విధంగా మీరు చేస్తే వాళ్ళని గుర్తెరిగా కుటుంబాలకు ఒక 15 నుండి 20 కుటుంబాలకు ఈ సంవత్సరం మేము మా మిగతా దేవాలయాల కమిటీ సభ్యులందరూ కలిపి మంచి కుటుంబాలను ఏర్పాటు చేసుకొని వాళ్ళకు ఫ్రీ ఇవ్వాలని ఆలోచన చేసినాం.